నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి. మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ కదా. కానీ మోహన్ లాల్ గారు మమ్ముట్టి గారి కోసం ఒక చిన్న పూజ చేయించారు. దానికి ముస్లిమ్స్ ఆయన మీద మండిపడుతున్నారు. ఎందుకని? బేసికల్లీ మమ్ముట్టి గారి పూర్తి పేరు ఏంటంటే మొహమ్మద్ కుట్టి. ఓకే. తను ముస్లిం, తెలిసిందే మనందరికీ. తను కానీ మొన్నే రీసెంట్లీ వాళ్ళ హౌస్ కూడా దీన్ని ఏమంటారు, స్టార్స్ హౌస్ కదా, వేరే వాళ్ళు ఉండడానికి అని చెప్పేసి అలా టూరిజం వాళ్ళకి ఇచ్చారు. అది మనం మాట్లాడుకున్నాం. సో ఈయనకి పర్సనల్గా ఏంటంటే ప్రాబ్లం, కొంచెం తనకి క్యాన్సర్ ఉందని, దానికన్నా చికిత్స పొందుతున్నాడని ఒక వార్త వైరల్ అయింది. నిజమో కాదో తర్వాత సంగతి. అనారోగ్యంతో బాధపడడం మాత్రం నిజం. లోపల ఏమైనా అవని, కొంచెం యాక్టివ్గా లేకపోవడం, తరచూ హాస్పిటల్స్ని విజిట్ చేయడం, ఎక్కువ మందులు వేసుకోవడం, డల్గా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నందుకు సేమ్ అదే ఏజ్లో మన మోహన్ లాల్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ వృత్తిపరంగా ప్రత్యర్థులు అని చెప్పాలి. ప్రత్యర్థులు అంటే లైక్ యూనో, నీ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి నా సినిమా 200 కలెక్ట్ చేయాలి, ఆ టైపు. అంతేగాని శత్రుత్వమే ఉండదు. వృత్తిపరంగా అలా ఉంటుంది. బట్ పర్సనల్గా చెప్పాలంటే ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. అవును. మీకు ఇంకొకటి గుర్తు వస్తుంది వీళ్ళని చెప్పాలి అంటే, మనకి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు వృత్తిపరంగా అసెంబ్లీలో ఎంత కొట్లాడుకున్నా ఈవినింగ్ టీ పార్టీలో వాళ్ళిద్దరు కలిసి నవ్వుకుంటూ ఉంటారు. అలాగే జబర్దస్త్ టైంలో కూడా రోజా, నాగబాబు పరస్పరం వేరే వేరే పార్టీలో ఉన్న వాళ్ళ తమ్ముడిని ఈయన తిట్టినా కూడా మళ్ళీ స్టేజ్ ఎక్కి ఈకైకలు పక్కపక్కలు. అంటే మనము వేరే వేరే ఇదిలో ఉన్నా కూడా, అంటే నీకు నేను పోటీగా ఉన్నా కూడా మనుషులుగా మన ఇద్దరం ఒకటే అనే ఒక మంచి ఫ్రెండ్స్ వీళ్ళు. ఇప్పుడు తనకు అనారోగ్యం ఉంది అని తెలియగానే మోహన్ లాల్ ఏం చేశాడు, మొన్న March 18కి శబరిమల వెళ్ళి అలా మెట్లకి అక్కడ ఉషా పూజ చేశారు. ఆ రసీదు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దాంట్లో మమ్ముట్టి గారు త్వరగా కోలుకోవాలనేది ఉంది. ఇకపోతే దీన్ని చాలామంది కూడా ఎంత సినిమా స్టార్స్ అయినా, ఇప్పుడు మన సినిమా స్టార్లు అయితేనే, నువ్వు ముస్లిం అయినా సరే నువ్వు వేషాలు వేస్తావు ఆధ్యాత్మికంగా. చాలా వేషాలు వేసినప్పుడు చూసాం మనం. రావణుడు క్యారెక్టర్ భలే చేశారు ఎవరైనా అంటే అతను ముస్లిం అయి ఉంటాడు. లేకపోతే రాముడు క్యారెక్టర్ బాగా చేశారు ఎవరంటే తను కూడా ఒక ముస్లిం అయి ఉంటాడు. స్టేజ్ షోస్లో కూడా మనము రంగస్థలంలో కూడా చాలా మందిని చూస్తాము. క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, వాళ్ళు నటుడిగా వాళ్ళు ఏ పాత్ర అయినా చేస్తారు. నాకు కూడా చాలామంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు రంగస్థలంలో ఉన్న వాళ్ళు. సో మంచి మంచి క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు అంతే. ఇది ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మంచి స్టార్స్ కదా, ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి, ఎంత బాగా చేస్తున్నారు చూడండి ఇది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మన ఆదిపురుషులో కూడా సైఫ్ అలీ ఖాన్కి ఇచ్చారు రావణుడి వేషం. అప్పుడు కూడా కొంతమంది హిందూ సంఘాలు నెగిటివ్ చేసినప్పటికీ పెద్దగా ఎవరేం అనుకోలే. కానీ ఆయన క్యారెక్టర్ అయితే ఆయన చాలా బాగా చేశాడు. ఆఫ్ కోర్స్ ఆ డైరెక్టర్ తీసిన డైరెక్షన్ ఏంటో తర్వాత సంగతి, కానీ తన క్యారెక్టర్ తను ఒదిగిపోయాడు. ఇలా సినిమా వాళ్ళకంటూ ఒక మతం అనేది ఉండదు. ఇది చెప్పాలి ప్రత్యేకంగా. ఏ సినిమా నటుడికి, నాట్ ఓన్లీ సినిమా నటుడు, టీవీ నటుడైనా, ఈవెన్ ఇప్పుడు మన ఇద్దరికైనా మనకంటూ ఒక మతం అనేది ఉండదు. పర్టికులర్ ఏ మతమైనా సరే వాటి గురించి మనం పాజిటివ్గానే మాట్లాడతాం, నెగిటివ్ ఉంటే నెగిటివ్ అయినా మాట్లాడతాం, తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు, వాట్ ఎవర్. ఇలాంటి టైంలో వీళ్ళు చేసింది చాలా మంచి పని అని తన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, అటు మోహన్ లాల్ ఫ్యాన్స్, ఇటు మమ్ముట్టి గారి ఫ్యాన్స్ కూడా మంచి సంతోషంలో ఉన్నారు. మోహన్ లాల్ గారి ఫ్యాన్స్లోనూ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. మమ్ముట్టి గారి ఫ్యాన్స్లోనూ ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు. వీళ్ళు ఉంటే ఒక టైప్ ఆఫ్ ముస్లిం సంఘం వ్యతిరేకిస్తుంది దీన్ని. పవిత్ర టెంపుల్లో, అంటే హిందువులకి సంబంధించినటువంటి పవిత్రమైన ఒక టెంపుల్లో మీరు వెళ్ళి ఒక ముస్లిం కోలుకోవాలని ఎలా పూజ చేస్తారు? అంటే ఏమన్నా నాశనం అవ్వాలని పూజ చేయాలా, బాగుపడాలని, అంతే కదా, హెల్త్ బాగుండాలని. అండ్ నెక్స్ట్ గతంలో కూడా ఒక వివాదం అయింది. ఎప్పుడు రామ్ చరణ్ మాలధారణలో ఉన్నప్పుడు దర్గాకి వెళ్ళారు. అప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అప్పుడు దానికి
ఆ, మంచి ఆన్సర్ దొరికింది. ఏంటి, శబరిమల పోయే ప్రతి ఒక్కరు కూడా మార్గ మధ్యంలో ఒక ముస్లిం దర్గాని సందర్శించుకుంటారు. ఉమ్, ఆ ముస్లింకి సంబంధించినటువంటి కథ ఏదైతే ఉందో, అప్పుడెప్పుడు అయ్యప్ప స్వామి అడవుల్లోకి వెళ్తుంటే అతను తనని డిస్టర్బ్ చేశాడు. ఓకే. ఆ డిస్టర్బెన్స్కి తను ఒక శాపం ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైంది, చిన్న ఆ, వాళ్ళలో వాళ్ళు అనుకొని నాకు ఇంకా వేరే పరిహారం ఏం లేదా అని అడిగితే, నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరు ముందు నిన్ను దర్శించే నా దగ్గరకు వస్తారు అనేది ఒక స్థల పురాణం. మామూలుగా సింపుల్గా చెప్పేశా. ఉమ్, సో దీన్ని అప్పుడు ఆ కథని ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఓకే అన్నారు, కొంతమంది కన్విన్స్ అయ్యారు, కొంతమంది అవ్వలేదు. ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడు కూడా శబరిమలలో ఒక ముస్లిం పేరు మీద మీరు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా, ఒక ముస్లిం దర్గాని దాటుకుంటేనే మీరు శబరిమల వెళ్ళగలరు ఇంకా చెప్పాలి అంటే. సో ఎవరైతే వివాదాలు చేస్తున్నారో ఉమ్, వాళ్ళు కొంచెం అంటే ఆలోచించుకోవాలి ఒకటికి రెండు సార్లు. బికాజ్ ఒక యాక్టర్స్ కంటూ ఎప్పుడు కూడా మతాలనే ఉండవు. నువ్వు ఒక ముస్లిము షిరిడి సాయిబాబా వేషం వేసి మనల్ని అలరించిన వాళ్ళు ఉన్నారు, అవును. తెలుగు వాళ్ళు కూడా వేరే వేరే గెటప్స్ వేసి అలరించిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు ఒక సినిమా ఆగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే, అది వస్తే బాగుండు. పవన్ కళ్యాణ్ జీసస్ వేషం వేసిన ఒక సినిమా ఉండే, అవునా? ఆగిపోయింది. జీసస్ ఓకే. అది రాలా, బయటికి రాలా. అదేదో మరి షూటింగ్ దశలో ఆగిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ రాలా. ఓకే. ఇట్లా కొన్ని ఉన్నాయి చెప్పుకోవడానికి బోల్డ్. అండ్ మన పాత రామాయణ మహాభారతాల మీరు ఇవన్నీ చూసుకుంటే, ఇప్పుడు హిందీలో మహాభారతం ఎంత ఫేమస్, ఉమ్, అవును. ఆ నటులందరి పేర్లు చూడండి 90% ముస్లిమ్సే ఉంటారు. మరి మహాభారతం ఎంత పెద్ద హిట్ అయింది, ఆ డైరెక్టర్తో ఇప్పుడు మళ్ళీ కన్నప్ప తీస్తున్నారు. ఉమ్. సో ఇలా అంటే క్యారెక్టరే మనం చేసే పనే, దాన్ని దీన్ని కలపకూడదు. ఒక నటుడికంటూ మతం అనేది ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఆయన ఏమి వివాదాస్పద వ్యాఖ్యలు ఏం చేయలేదు, ఏమీ బాగుపడాలి అని పూజ చేశారు అంతే. అది వాళ్ళ పూజ తప్పే చేయడం ఉంది. ఏమి తప్పేం ఏం కాదు కదా. తప్పు కాదు. ఇప్పుడు నేను వెళ్ళాను శబరిమలకి, నా ఫ్రెండ్స్ ఎవరికో యాక్సిడెంట్ అయింది, వాడు కోలుకోవాలనుకుంటా, అతని పేరు ఏదో అహ్మదో మొహమ్మదో అయి ఉంటుంది, ఏం పూజ చేయకూడదా? తప్పే ఉంది. రేపటి రోజు వాడు కూడా ఏం అక్కకో వెళ్తాడు, మనకేదో బాగోదు, మనం త్వరగా కోలుకోవాలని వాడు అనుకోడా? ఉమ్, ఇలాంటివి ఉంటాయనే చాలా దర్గాలకి తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు, తెలుసా మీకు? మీరు అరుంధతి సినిమా చూసినా కూడా గుర్తుంటది తన బాబా. అవును. అండ్ మళ్ళీ పీర్ల పండుగ అని ఒకటి ఉంటది, మొహరం. కర్నూలు వైపు చేస్తారు అది, ఆ, ఇటువైపు ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారు. కొంతమంది అది హిందువులే ఎక్కువ చేస్తారంట. ఎక్కువ హిందువులే చేస్తారు. అది తప్పేంటి? ఇలా ఉంటాయి. ప్రతి దాంట్లోనూ మతాలు ఇవన్నీ పెట్టకూడదు. ఇప్పుడు ఆయన వెళ్ళింది కూడా మోహన్ లాల్ గారు ఏమన్నా ముస్లింలను ఉద్దేశించి ఏమైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తే అప్పుడు మాట్లాడాలి. వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏంటి అంటే, కర్ణాటక ఎలక్షన్స్ ముందు ఓ ఎమ్మెల్యే గాడిద, వాడి పేరెందుకులే కానీ వాడు మంత్రి కూడా, వాడు ప్రసంగానికి వచ్చాడు. ప్రసంగం మొదలు పెట్టే టైంలో ఆ గ్రౌండ్ పక్కన మసీద్లో నుంచి వాళ్ళ ఆ సౌండ్ వచ్చింది, రెగ్యులర్ నమాజ్ చేసేటప్పుడు వస్తుంది కదా, అలా వచ్చింది ఆజాన్. తను ఏమన్నాడంటే, అబ్బాబాబా ఎక్కడికి వెళ్ళినా ఈ గోల నాకు తప్పట్లేదు, వీళ్ళు గట్టిగా అరిస్తే తప్ప వీళ్ళ ప్రార్థనలు అల్లాకి చేరవా అని ఒక వాగుడు వాగాడు. అలా అనకూడదు కదా, మనం కూడా దేవుడి పాటలు పెట్టుకుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. అలా అన్నందుకు వాడిని చాలా వ్యతిరేకించారు. మరి అదేంటో కాంగ్రెస్ సంబంధించిన అతనే, మరి ఇప్పుడు గెలిచాడో లేదో నాకు తెలియదు. ఇట్లా అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడు కూడా ఒక మతాన్ని ఉద్దేశించి సున్నితమైన అంశాలు ఇవి, వాటి జోలికి వెళ్ళొద్దు, వాటి గురించి మాట్లాడొద్దు. మనకు అనవసరం. టెంపుల్కి వెళ్ళావా, నీ పని ఏదో నువ్వు చూసుకున్నావా, వచ్చావా, అంతే. లేదా నీకు దారిలో ఎప్పుడైనా, ఇప్పుడు రంజాన్ సీజన్ హలీంకి ఎగబడతారుగా, మరి అది ముస్లింలదే, మనం ఎందుకు తినాలని ఎవడు గొడవ చేయడు, ఎగపడతారు హ్యాపీగా. క్రిస్మస్ ఉంటాయి, కేకులు తింటారుగా, రకరకాల కేక్స్ వస్తాయి. అప్పుడు ప్లమ్ కేక్స్ చాలా ఫేమస్ క్రిస్మస్ టైంలో, బాగుంటాయి. ఎగబడి తింటారే. అంతెందుకు, తిరుమల లడ్డు అంటే అందరికీ ఇష్టం చెప్పాలంటే. ఇప్పుడు లడ్డూలలో అది ఒక స్టార్, అవునవును, బేసిక్ బూందీ లడ్డూలలో దాని టేస్ట్ డిఫరెంట్. అలాంటిది చాలా మంది తింటారు. అది వీళ్ళే తినాలనేది ఏం లేదుగా. సో ఇట్లా ఉంటాయి. బట్ మనుషులు డిఫరెంట్ టైం, ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. బట్ మోహన్ లాల్ గారు చేసినది చాలా మంచి పని. అండ్ ఇప్పుడు మమ్ముట్టి గారు కోలుకోవాలని ఆయన ముస్లిం అభిమానులు కోరుకోరా? అయితే ముస్లిం అభిమానులు కానీ లేకపోతే హిందూ అభిమానులు ఉన్నారు, లేదు మమ్ముట్టి గారు అసలు కోలుకోవద్దు,
ఇట్లాంటి ప్రార్థనలు ఏం చేయరు కదా. ఒక మనిషిగా చూసుకుంటే బేసిక్ గా ఆయన చేసింది ఏం తప్పేం కాదు. మనకి తెలుగులోను యాత్ర సినిమా వైఎస్ఆర్ అవును, ఆయన పాత్ర యాక్ట్ చేశారు. చేసినప్పుడు ఆయన్నే చూసారు అందరూ. ఉమ్. వైఎస్ఆర్ అంటే ఇట్లనే ఉంటాడేమో ఇంచుమించుగా ఆ ఫేస్ కూడా కలుస్తుంది కూడా బాగా. ఆయనకి. అసలు దాన్ని ఎంత బాగా చేశాడు ఆ మూవీ అయితే. మన తెలుగులో కూడా అన్ని రకాల అభిమానులు చూసారుగా. అవును, అది. అది. థ్యాంక్ యూ సో మచ్.